త్వరలో సీనన్న సినిమా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయోగ్రఫీ యువతకు ఆదర్శంగా తెరకెక్కనున్న సినిమా. సీనన్న బాల్యం, విద్యాభ్యాసం, సీనన్న పట్టుదల, కార్యదీక్ష, కష్టపడి జీవితంలో ఎదిగిన విధానం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గొప్పదనం, వ్యాపారంలో అరంగేట్రం, సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా విజయం, ప్రజా జీవితం, రాజకీయం, ప్రజాసేవలో సీనన్న, ప్రజామోదంతో ఎన్నికల విజయాలు, వైసీపీ తెలంగాణ అధ్యక్షుడి పాత్ర, ఆ ఎన్నికలలో విజయాలు, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ కోసం సీనన్న కృషి, కాంగ్రెస్ విజయంలో సీనన్న పాత్ర, మంత్రిగా సీనన్న సంస్కరణలు, తన శాఖలో విజయాలు, ఖమ్మం జిల్లా అభివృద్ధి. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బయోగ్రఫీతో కూడుకున్న సినిమా సీనన్న తెరకెక్కనుంది. త్వరలో సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా ఆద్యాంతం స్ఫూర్తిదాయకమైన ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం జరగనుంది. అంతేకాదు, అటు సినీ నిర్మాణ విలువలతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జీవితం మీద అద్భుతమైన కథతో సినిమా తెరకెక్కనుంది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి జీవితం ఆదర్శప్రాయమైంది. ఆయన బాల్యం నుంచి మొదలుకొని చదువు, కుటుంబ విలువలు, కుటుంబాన్ని నిలబెట్టిన తీరు, వ్యాపారం, ప్రజాసేవ, రాజకీయాలు, మంత్రిగా బాధ్యతలు, రాజకీయ పార్టీలలో ఆయన పోషించిన పాత్ర, ఇలా అనేక రకాలైన డైమెన్షన్స్తో కూడుకున్న సినిమా నిర్మాణం జరగనుంది. ఎందుకంటే ఆయన ఎలా కష్టపడి పైకొచ్చారు, జీవిత లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకున్నారు, వ్యాపార రంగంలో ఎలా అడుగుపెట్టారు, అక్కడ ఎలా విజయాలు సాధించారు, చిన్న వయసులోనే ఆయన ఉన్నత స్థానానికి ఎలా చేరుకున్నారు, చేసే పనుల్లో ఆయనకు ఉండే నిబద్ధత వంటి అంశాలన్నీ మేళవించి ఉంటాయి. ప్రజాసేవలో ప్రజలతో ఎలా మమేకమయ్యారు, రాజకీయాల్లోకి ఎలా చేరుకున్నారు, ఆయన రాజకీయ ప్రస్థానంపై ప్రేక్షకులు, ప్రజలను ఆకట్టుకునే రీతిలో నిర్మాణం సాగనుంది. సహజంగా ఒక వ్యక్తి ఎదిగిన తీరు కూడా ప్రజలకు ఆదర్శం కావాలి. అలా ఉన్నత విలువలు కలిగిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయం గురించే చాలా మందికి తెలుసు. కానీ ఆయన ఎదిగిన విధానం, నిబద్ధత ఎంత గొప్పదో కూడా తెలియాల్సి ఉంది. ఆయన నమ్మకం ఎంత బలమైంది, ఆయన నమ్మిన వారు ఎలా మోసం చేశారు అనేది కూడా సినిమాలో చూపించే అవకాశాలున్నాయి. నిజం చెప్పాలంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లో వచ్చే వరకు ఆయన ఎవరో అనేది ప్రపంచానికి పెద్దగా తెలియదు. కానీ ఖమ్మం ప్రజలకు ఆయన గురించి తెలుసు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఎవరు అనేది ప్రపంచానికి తెలిసింది. అది ఆయన చేసిన ప్రజాసేవ. రాజకీయాలకు అతీతంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలో మాత్రం ఆయన ఎదుర్కొన్న రాజకీయ ఒడిదుడుకులు, ఆయన గెలిచిన తీరు మీద ఎక్కువ దృష్టి సారించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నాడు. ఒక నాయకుడు రాజకీయాల వల్ల ఎలా ఇబ్బందులు పాలవుతాడన్నది కూడా సినిమాలో చూపించాలంటున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీ నుంచి ఎలా గెలిచారు, ఎందుకు గెలిచారు, ఆయనపై ఖమ్మం ప్రజలకు ఉన్న నమ్మకం ఏంటి, ఎందుకు ఒక్కసారిగా రాజకీయంగా దూసుకొచ్చారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా వచ్చారు, వచ్చి ప్రజలను ఎలా మెప్పించారు, అంతకుముందు ఆయన ప్రజలకు ఎలా చేరువయ్యారు అనేది కూడా చూపిస్తారని తెలుస్తోంది. వ్యాపారవేత్తగా ఉన్న ఆయన ప్రజలకు ఎలాంటి మేలు చేసేవారు, ఆపన్నహస్తం ఎలా అందించేవారు, పేదలను ఎలా ఆదుకున్నారు అనే విషయాలు కూడా సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే రాజకీయాల కన్నా ప్రజలకు సేవ చేయడంలో సీనన్న పొందే తృప్తి ఎలా ఉంటుందన్నది అనేక సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. ఏ పల్లెటూరులో ఏ కుటుంబంలో ఎలాంటి బాధ ఉన్నా ఎలా ఆదుకుంటారు, వారికి సమాచారం తెలిస్తే ఎలా సేవలందిస్తారనేది కూడా సినిమా ద్వారా చూపించాలి. ఖమ్మం జిల్లాలో ఆయన ఎన్ని గుళ్ళు, గోపురాల నిర్మాణంలో పాలు పంచుకున్నారు, ఇలాంటి అనేక అంశాలు కూడా జోడించాల్సిన అవసరం ఉందని అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన ప్రజాసేవ ఒక ఎత్తైతే రాజకీయం మరో ఎత్తు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తొడగొట్టి సవాల్ చేసిన ఏకైక నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ లో జరిగిన అన్యాయం మీద ఆయన ఎలాంటి సమాధానం చెప్పారు, బీఆర్ఎస్ ను ఎదుర్కొని ఆయన ఎలా నిలబడ్డారు, బీఆర్ఎస్ ను ఖమ్మంలో నామరూపాలు లేకుండా ఎలా చేయగలిగారు, బీఆర్ఎస్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వదని శపథం చేసి మరి ఎలా ఓడించారు, ఇలా రాజకీయాలను శాసించే స్థాయికి ఎలా చేరుకున్నారన్నది కూడా సినిమాలో చూపిస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 2014లో ఖమ్మం ఎంపీగా వైసీపీ తరపున గెలిచారు. అప్పటికే ఆయన వైసీపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. తనతో పాటు ఖమ్మంలో ఎమ్మెల్యేలను కూడా వైసీపీ తరపున గెలిపించిన నాయకుడు. అలాంటి నాయకుడిని కేసీఆర్ ఆహ్వానించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సేవలు పార్టీకి అవసరమని చెప్పి పార్టీలో చేర్చుకున్నారు. నిజానికి బీఆర్ఎస్ లో చేరాలన్న ఆలోచన సీనన్నకు లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన వైసీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. అయితే ఒక జిల్లాను శాసించే స్థాయి నాయకుడిని బీఆర్ఎస్ లో చేర్చుకుని రాజకీయంగా బలహీనుణ్ణి చేయాలని కేసీఆర్ అనుకున్నట్లు ముందు తెలియలేదు. కేవలం తెలంగాణ ప్రయోజనాల కోసం పొంగులేటి బీఆర్ఎస్ లో చేరితే పొంగులేటి రాజకీయాన్ని నాశనం చేయడానికి కేసీఆర్ చేర్చుకున్నారన్నది కొంతకాలానికి తేలిపోయింది. ఎంపీగా ఉన్న పొంగులేటిని పార్టీలో చేర్చుకుని ఆయనకు ప్రాధాన్యత తగ్గిస్తే చాలనుకున్నారు. కానీ పొంగులేటిలో ఉండే ఫైర్ను తగ్గించలేరని తర్వాత బీఆర్ఎస్ తెలుసుకోవడమే కాదు, ఆ పార్టీ ఏ నామరూపాలు లేకుండా పోవడానికి కారణమైంది. 2018 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ పొంగులేటికి టికెట్ ఇవ్వలేదు. అలా పొంగులేటి ప్రాధాన్యతను తగ్గించుకుంటూ వచ్చారు. ఖమ్మం జిల్లా రాజకీయాలలో పొంగులేటి పాత్ర లేకుండా చేయాలని కలలు కన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి నాయకుడు ఎదిగితే బీఆర్ఎస్ కు కష్టమే నష్టమే అనుకున్నారు. అందుకే సీనన్నను ఎదగకుండా చేయాలని కుట్రలు పన్నారు. ఎంతో ఓపికతో, అంతకు మించిన సహనంతో సీనన్న అన్నీ భరిస్తూ వచ్చారు. నోటి మీద చిరునవ్వు, నొసటి మీద ఎత్తిపొడుపు పెట్టుకుని కేసీఆర్, కేటీఆర్లు రాజకీయం చేస్తున్నారని సీనన్న తెలుసు.
తెలుసుకున్నాడు. తనకు ప్రాధాన్యత లేకుండా చూడాలని అహర్నిశలు తాపత్రయపడుతున్నారని తెలుసుకున్నాడు. అప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనన్నను పార్టీలోకి ఆహ్వానించింది. అంతే, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం సీనన్న చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. రాజకీయాలకే సీనన్నను దూరం చేయాలని చూస్తే రాజకీయాలను ఏలేదాకా ఎదిగారు అనే ప్రధానాంశాలుగా సినిమా ఉంటుంది. ఆయన బీఆర్ఎస్ ను ఓడించేందుకు వేసిన ఎత్తులు, పన్నిన రాజకీయ వ్యూహాలను కూడా చాలా సినిమాటిక్ గా చూపించే ప్రయత్నం చేయనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే బయోగ్రఫీ అంటే 4 రీళ్లు చుట్టేసినట్లు కాకుండా సీనన్న జీవితాన్ని రంగరించి తీసినట్లుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అప్పుడే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు, మరింత మంది చూసేందుకు వీలవుతుంది. బయోగ్రఫీ అనేది నిజాలకు చాలా దగ్గరగా రియలిస్టిక్ గా ఉండాలి, తీయాలి. అప్పుడే ప్రేక్షకులు కూడా సినిమా చూసేందుకు వస్తారు. పైగా సీనన్న జీవితం మీద తీస్తున్న సినిమా కావడం వల్ల 2 రాష్ట్రాలలో నాయకుడిగా సినిమాను ఆదరించేలా ఉండాలి. ఇతర భాషల్లో ఒక నాయకుడి జీవితం ఎంత హృదయంగా ఉందని తెలిస్తేనే చూస్తారు. మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సినిమా పాన్ ఇండియా సినిమాగా తీస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా జాతీయ స్థాయిలో ప్రజలు, నాయకులు కూడా చూసేలా ఉంటుంది. జాతీయ స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి చర్చించుకునేలా సినిమా ఉంటుందని తెలుస్తోంది. అప్పుడే సీనన్న గొప్పదనం, రాజకీయం, పాలనా విధానం, ఆయన ఎదిగిన తీరు, ఎదుర్కొన్న ఒడిదుడుకులు, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన విధానం, కాంగ్రెస్ ను గెలిపించిన తీరు అంతా ఆ సినిమాలో ఉంటుంది. అప్పుడు జాతీయ స్థాయిలో ఇన్ని రాష్ట్రాలలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కూడా ఈ సినిమా ఆదర్శంగా నిలుస్తుంది. ఆల్ ది బెస్ట్ పొంగులేటి.